కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విహారి లక్ష్మి దగ్గరికి వచ్చి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, ఇన్ని రోజులు నేను నీకు ఒక విషయం చెప్పకుండా దాచాను. మంచి సందర్భం వచ్చే వరకు ఆ విషయం చెప్పకూడదని వెయిట్ చేశాను. ఇప్పుడు చెప్తున్నాను విను కనకం. ఎప్పుడైతే నేను నిన్ను భార్యగా అంగీకరించానో అప్పటి నుండే నేను భర్తగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఐ లవ్ యూ కనకం, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి ఐ లవ్ యూ చెప్తూ ప్రపోజ్ చేయడంతో ఇకప్పుడు లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ విహారీని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విహారీ కూడా లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ మేడ మీద మాట్లాడుకుంటూ ఒకరి మనసులో ఒకరు ఏముందో బయట పెట్టుకుంటారు. మరి మొత్తానికి విహారీ అయితే తన మనసులో ఉన్న ప్రేమ గురించి లక్ష్మికి చెప్పేశాడు. మరి విహారీ ప్రేమ గురించి నిజం తెలుసుకున్న లక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.